మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుప్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, హెయిర్ ఫాల్ చిన్న ఏజ్లోనే చాలా మందికి గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది, అదేవిధంగా వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి, బౌల్డ్ హెడ్ వస్తూ ఉంటుంది. సో అట్లాంటి వారికి న్యాచురోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? అదేవిధంగా ఏమైనా హోమ్ రెమెడీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. అసలు ఫస్ట్ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అని గమనిద్దాం. ఫస్ట్ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో మాకు ఎవరికైనా వైట్ హెయిర్ ఉందని చెప్పేసి పిల్లల్ని తీసుకొస్తే పెద్దవాళ్ళు మాకు ఎలాగో వస్తుంది మేడం, వయసు ఉంది కదా, మా పిల్లోడు చిన్న వయసు, ఈ అబ్బాయికి వైట్ హెయిర్ వస్తుంది, దీనికి ఏమైనా రెమెడీస్ చెప్పండి. ఎంత ఎంతూజియాజంగా అడుగుతూ ఉంటారంటే ఇది అప్లై చేస్తే పోతుందంటే ఇమీడియట్గా అప్లై చేయడానికి కూడా రెడీగా ఉంటారు కొంతమంది. కానీ కాదు మ్యామ్, ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇట్లా ఇది చేస్తే వెళ్తుంది అని చెప్పేసి చాలామంది చెప్పిన దానివల్ల కూడా అంటే కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ యాడ్ అయిన కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అట్లాంటివి పూసుకోవడం వల్ల ఇంకా పూర్తిగా ఏదో 4 చోట్ల హెయిర్ వైట్గా ఉండేది పూర్తిగా వైట్ అయిపోతా ఉన్నాయి. డెఫినెట్గా, ఎందుకంటే చాలా మంది అన్ని వీడియోలు చూసాం మేడం, అదేదో చెప్పారు, అది అప్లై చేశాను, దానివల్ల షాంపూలు వాడాను, దానివల్ల ఇంకా నాకు డబల్ అయిపోయింది. యంగ్స్టర్స్ అండి, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు. నేను ఒక్కటే అంటానండి, పిల్లలకి పెద్దవాళ్ళు అనుకోండి ఓవర్ స్ట్రెస్ వల్ల కానీ బికాస్ ఆఫ్ సమ్ యాంగ్జైటీస్, ప్రాపర్ ఆక్సిజన్ తీసుకోక, కార్బన్ డైఆక్సైడ్ సరిగా వదలక ఉంటాయి, దానివల్ల వైట్ హెయిర్ వచ్చిందంటే ఒక రీజన్ ఉంది. చిన్నపిల్లలు ఎందుకు వస్తుంది? మళ్ళీ ఒకవేళ పిల్లలకి వైట్ హెయిర్ వచ్చిందంటే దాన్ని రివర్స్ చేయొచ్చు అండి? డెఫినెట్గా చేయొచ్చు. నేనేమంటానంటే కొద్దిగా మెలనిన్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల కానీ, డి విటమిన్ తగ్గిపోవడం వల్ల కానీ, B12 తగ్గిపోవడం వల్ల కానీ, స్పెషల్లీ B12 తగ్గితే మాత్రం వైట్ హెయిర్ అనేది 100% వస్తుంది. నేను అదే చెప్తుంటాను చాలా మందికి, పిల్లలకి తోటకూర విత్తనాలు, రాజగిరా సీడ్స్ అంటారు, పూల్ మఖానా, ఇవి ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా, వీటన్నిటిని డ్రై ఫ్రూట్ లడ్డు లాగా అన్ని వేసి లడ్డు చేస్తూ ఉంటారు. మేజర్ థింగ్ ఇవి రాజగిరా సీడ్స్ కూడా వైట్ హెయిర్ని బాగా కంట్రోల్ చేస్తాయి. అండ్ హై న్యూట్రిషన్ వాల్యూస్ కలిగి ఉన్న సీడ్స్ అవి దూరంగా వేపేసుకొని దాన్ని మనం రాజగిరా సీడ్స్ని పెనం మీద వేసి వేపితే పాప్కార్న్ లాగా టక్ 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 వస్తుంది. చిన్న చూడడానికి వైట్గా ఉంటాయి, గసగసల్లాగా ఉంటాయి. దాన్ని మనం లడ్డులాగా దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇంకొన్ని యాడ్ చేసుకొని లడ్డులాగా ప్రతిరోజు లడ్డు ఇవ్వండి పిల్లలకి. ఎప్పుడైతే ఇవి తింటారో దీంట్లో కొన్ని పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుని లడ్డు చేస్తే ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. నేను ఎవరైతే హెయిర్ ఫాల్ అని వస్తారో, వైట్ హెయిర్ అని వస్తారో, నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే వచ్చినప్పుడు ఓవర్గా వచ్చినప్పుడు వచ్చారనుకోండి, మనం వాళ్ళకి తొందరగా రిజల్ట్ ఇవ్వలేము. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, యంగ్స్టర్స్, వాళ్ళకి స్టార్టింగ్ అయ్యింది వైట్ హెయిర్, ఇది రాకుండా ఎలా కంట్రోల్ చేయొచ్చు మేడం అని వస్తారనుకోండి, వాళ్ళకి నేను డెఫినెట్గా రిజల్ట్ ఇవ్వగలుగుతాను. బాగా వచ్చింది హెయిర్, వాళ్ళు స్ట్రెస్ మేనేజ్ చేసుకోలేకపోద్దు, ఫుడ్ సరిగ్గా తినట్లేదు, ఇట్ విల్ టేక్ టైం. అంతే, వాళ్ళు స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, టైంని మేనేజ్ చేసుకోవాలి. అప్పుడు ఏదన్నా సరే వాళ్ళ హెల్త్ కోసం చేస్తున్నారు, హెయిర్ కోసం చేస్తున్నారు, అది కొద్దిగా జెన్యున్గా చెప్పుకుందాం. కాబట్టి చిన్నపిల్లల్లో కానీ ఒక యంగ్స్టర్స్లో 30 to 40 years వాళ్ళలో ఎవరికైతే వైట్ హెయిర్ ఉంటుందో వాళ్ళలో స్పెషల్లీ పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తోటకూర విత్తనాలు, కొన్ని పూల్ మఖానా, ఇవి దూరగా వేపేసుకొని కొద్దిగా డేట్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకొని బెల్లం పాకం వేసుకొని లడ్డులా చేసుకొని ప్రతిరోజు ఒక లడ్డు తినండి. లేదంటే డ్రై ఫ్రూట్స్ని షాలో ఫ్రై చేసుకొని స్నాక్ లాగా తినండి. బయట ఏ లడ్లు పడితే తినే కంటే ఇది చేసుకుని తినడం మేలు. సో అది ఒకటి. ఇంకోటి నేను ఏమంటానంటే, నేను వీక్లీ 2 అయినా సరే మంచిగా కొద్దిగా ఆముదం నూనె, కొద్దిగా ఒక 50 ml అంత ఆముదం నూనె, 50 ml అంత నువ్వుల నూనె, 50 ml అంత కోకోనట్ ఆయిల్, ఈ మూడింటిని తీసుకొని సమపాలంలో ఒక బాటిల్లో కలిపి పెట్టుకోండి. వెల్లుల్లి అండి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ వైట్ హెయిర్ సమస్య కానీ, డాండ్రఫ్ సమస్య కానీ, పేర్లు కుట్టడి సమస్య కానీ, ఒకవేళ పేర్లు ఉన్నా కూడా ఆ ప్రాబ్లం రాకుండా చేసేది వెల్లుల్లి. ఈ మూడింటిని ఆయిల్, 3 చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో కొద్దిగా ఒక బంచ్ ఆఫ్ కరివేపాకు వేసి, వెల్లుల్లి ఒక 5 లేదా 6 రెబ్బలు లైట్గా విత్ స్కిన్ లైట్గా క్రష్ చేసి ఆయిల్ వేసేసేయండి. నువ్వుల నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె, ఈ మూడింటిని సమపాలంలో తీసుకొని 50 mlకి 5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు, ఒక 20 లేదా 30 ఆకులు కరివేపాకు ఆకులు, వీటిని ఈ ఆయిల్లో వేసి ఒక 30 to 30 seconds to 1 minute, కొంతమంది మినిట్స్ వెయిట్ చేస్తాను, పొద్దు 1 minute వేడి చేయండి సిమ్లో పెట్టి. 1 minute వేడిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ ఇందులోనే ఉంటాయి. ఈ ఆయిల్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఈ ఆయిల్స్, మిక్సింగ్ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్. ఇప్పుడు హెయిర్ ఫాల్ కానీ, వైట్ హెయిర్ కానీ సమస్య ఉంది అంటే వాళ్ళని పర్సనల్గా అడిగితే వాళ్ళు వారానికి 2-3 షాంపూలతో స్నానం చేస్తారు. కొంతమంది వారం మొత్తం స్నానం చేసే వాళ్ళు ఉంటారు. ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. హెడ్ బాత్ ఎక్కువ చేసినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. డెఫినెట్గా అవుతుంది. హెయిర్ ఫాలే కాదు, వైట్ హెయిర్ సమస్య కూడా రావడానికి కారణం అవుతుంది 100%. ఏదంటే
స్కాల్ప్ అనేది కొంతమందికి వెట్ అయిపోతుంటది. నేను రోజు తలస్నానం చేస్తాను. కొంతమంది ఏంటంటే డెఫినెట్ గా ఎలా ఉంటదంటే దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుందండి. ఇప్పుడు మీకు ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండి దాంతోపాటు మీరు రెగ్యులర్గా హెయిర్ వాష్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనకి వైట్ హెయిర్ సమస్య వస్తుంది. నేనేమంటానంటే వీక్లీ ట్వైస్ తలస్నానం, మంచిగా రాత్రి కూడా ఈ మన వెల్లుల్లి కరివేపాకుని వేడి చేసిన ఆయిల్ని తలకు మంచిగా అప్లై చేసిన ఒక నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ లేచాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఈవెన్ దో షాంపూ కూడా డైరెక్ట్ అప్లై చేయకండి, ఒక చిన్న మగ్గులో కొద్ది వాటర్ తీసుకొని షాంపూ డైల్యూట్ చేయండి. నేను రీసెంట్గా వైట్ హెయిర్ కోసము బీట్రూట్తో షాంపూ చెప్పాను, మన వీడియోలోనే చేశాను. ఆ బీట్రూట్ షాంపూ కూడా ఈజీ వేలో చేసుకోవచ్చు. ఆ షాంపూని మంచిగా వాటర్లో డైల్యూట్ చేసి కెమికల్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి, అంతేనండి. సో ఈ మన షాంపూస్ న్యాచురల్ షాంపూ ఇది ఒకటే కాదు, ఇంకా న్యాచురల్ షాంపూస్ ఏది దొరికినా కూడా ఎక్కువ కెమికల్ బేస్ లేకుండా చూసుకోవాలి, అంతే. అది ఆ షాంపూని మనం వాటర్లో డైల్యూట్ చేసి చేయండి. ఒకప్పుడు కుంకుడుకాయలతో మంచిగా తలస్నానం చేసేవాళ్ళండి. కుంకుడుకాయ, ఉసిరికాయ, సీకాకాయని మంచిగా నీళ్ళలో వేసి వేడి నీళ్ళలో బాగా మరిగిచ్చి స్మాష్ చేసి దాంతో తలస్నానం చేస్తే వైట్ హెయిరే కాదు, హెయిర్ ఫాలే కాదు, ఏ సమస్యలు ఉండవు. ఓకే. సో హెయిర్కి సంబంధించిన సమస్యలు ఏ వచ్చినా కూడా అది మనకి కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా వస్తాయి. B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, మెలనిన్ కంటెంట్ తగ్గిపోవడం. సో దీన్ని మనం ఫుడ్ రూపంలో తీసుకోవాలని నేను చెప్పాను. డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవాలి వీక్లీ ట్వైస్. ఈ ఆయిల్ మనం చెప్పాం కదా, ఈ మోతాదులో ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం. ఇంటేక్ ఫుడ్ చెప్పారు, అదే విధంగా ఆయిల్ అప్లై చేసేసారు. సో రకరకాల అనేది కూడా తగ్గించుకోవాలి. రకరకాల షాంపూలు వాడకండి. ఒక మనిషి ఒక షాంపూ అట్లీస్ట్ 1 to 2 years వాడాలమంటాను నేను. రకరకాల షాంపూ ఎంతని అంటే ఇప్పుడు మధ్యలో మార్చాల్సిన అవసరం లేదండి. ఒకటి సెట్ అయింది మంచిగా ఉందన్నప్పుడు అదే షాంపూ. పాతకాలంలో ఒక షాంపూ మొత్తం ఫ్యామిలీ వాడేవాళ్ళం. ఇప్పుడు ఒకరికి 4-5 షాంపూలు అయ్యాయి. పిల్లలకి ఒక షాంపూ, పెద్దలకి ఒక షాంపూ. మనం పాతకాలంలో సోప్స్ వాడేవాళ్ళు, ఈటా సోప్స్ అవి వాడేవాళ్ళు మంచిగా. అప్పుడు ఏ సమస్య ఉండేది కాదు. పెద్దవాళ్ళు ఎక్కడో చూసేవాళ్ళం వైట్ హెయిర్, పెద్దవాళ్ళు కామన్ గా ఉంటది. అంటే అప్పుడు ఆముదం బాగా అప్లై చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఆయిల్ పెట్టుకొని బయటికి వెళ్ళాలన్నా ఆయిలీ ఫేస్ అయిపోతుంది. అప్పుడు మనం ఒక రోజు పెడితే 4-5 రోజులు ఉంచుకునే వాళ్ళు ఆయిల్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు అంతా మారిందండి. పొల్యూషన్స్ అంట, ఫుడ్ సరిగా లేదు, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయా, వండుకునే టైం లేదు, పని చేయలేకపోతున్నాం, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం. దానివల్ల కూడా ఒకటి కాదు మొత్తం అన్నిటిని లీడ్ చేయాలి. అంటే నేను ఏమంటే హెల్దీగా ఉండడానికి, అందంగా కనపడాలంటే హెయిర్ ఇంపార్టెంట్, ఫేస్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. కొన్ని తినద్దు అనుకున్నప్పుడు తినడం ఆపేసి, ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే వస్తున్నాయో ఆ ఫుడ్ మనం చెప్పాము అది చేసుకోవాలి. ఆయిల్ ఒక రోజు ప్రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2-3 months వస్తుంది ఆయిల్. అలా అప్లై చేసుకుంటూ వీక్లీ ట్వైస్ తలస్నానాలు చేస్తుంటే మాత్రం డెఫినెట్గా మనకి హెయిర్ ఫాలే కాదు, ఫ్యూచర్లో ఒకవేళ వైట్ హెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి అనుకున్న వాళ్ళు కూడా వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడుకోవాలి. బాగా వచ్చేసిన వాళ్ళకి మనం తొందరగా ఏం చేయడానికి ఉండదు, న్యాచురల్గా చేసినా కూడా టైం పడుతుంది, ఓపికతో సహంతో చేసుకోవాలి. చిన్నపిల్లలు ఎవరికైతే వైట్ హెయిర్, ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం చేస్తాం. ఇలా అప్లై చేసుకుంటే మాత్రం వైట్ హెయిర్ రాదు, హెయిర్ ఫాల్ రాదు, ఇంకా హెయిర్ స్కాల్ప్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం రాకుండా కావాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. నమస్తే.